ఉంది చిరంజీవి మీద చిరంజీవి లీడ్ తీసుకోవడం ఒక ఎత్తు, ఈయనకి హర్ట్ చేసింది, ఈయన్ని పిలవకపోవడం ఇంకొకటి. ఈయన్ని కావాలని అవాయిడ్ చేశారన్నది ఈయనకి పక్కన ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు. అంటే ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న సమస్య చిరంజీవి వల్లే పరిష్కారం అయ్యింది అనేది ఆయన యాక్సెప్ట్ చేయలేకపోవడం నాకు స్పష్టంగా కనిపించింది. అంటే సమస్యని పరిష్కరించడం కాదు, పెద్దన్న పాత్ర చిరంజీవికి ఇవ్వడం నచ్చట్లేదు. అదే ఇక్కడ రెండు కోణాలు ఉంటది, సామాజిక వర్గ కోణం ఉంటది, రెండవది వృత్తి వైరం ఉంటది. ఇప్పుడు ఇదివరకు దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించేవాడు. ఆయన ఒకసారి అదే సామాజిక వర్గం కదా, చిరంజీవి సామాజిక వర్గమే కదా. ఇటు అసలు ఇండస్ట్రీ నడిపించేదంతా వీళ్ళ సామాజిక వర్గం, డైరెక్టర్లా, నిర్మాతలా, లేకపోతే ఫైనాన్సర్స్, వీళ్ళ బ్యాచ్నే ఉంటారు పెద్ద పెద్ద హీరోలు అందరూ. కాబట్టి అసలు 100కి 70-80% ఇండస్ట్రీ నడుపుతున్నది మనమైతే, దాసరి పెద్ద మనిషి పాత్ర ఏంది, చిరంజీవి పెద్ద మనిషి పాత్ర ఏంది, మనం కదా నడిపించాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నది. వీళ్ళు ఏంటంటే పరిశ్రమ ఒకళ్ళు పెడతారు, ₹1 కోటి పెట్టారా 100 కోట్లు పెట్టారా అన్నది. పరిశ్రమకి పెట్టినోడే యూనియన్ లీడర్గా ఉండడం. యూనియన్ లీడరు ఈ పరిశ్రమ యాజమాన్యపు బాధల నుంచి బయటికి తీసుకురావడానికి కార్మికులతో పక్షాన లీడర్ ఉంటాడు. ఒక రకంగా చిరంజీవి